ఈ రోజు ఇక్కడ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మేము కూడా మా రాజకీయ పద్ధతులు అంటే మార్చుకోవాలంటే దానికి దీనికి సంబంధం లేదు. రాజకీయ పద్ధతులు కొన్ని మేము కూడా మార్చుకోవాలా. ఎందుకంటే మరీ ఎక్కువ మంచితనం కూడా కష్టమైపోతుంది. సో ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి మేము కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు ఎవరు ఇబ్బంది పడకుండా మేము కూడా రాజకీయాలు చేస్తాము. నా కార్యకర్తలకి నన్ను నమ్ముకున్న వాళ్ళకి అందరికి కూడా ఒక భరోసా, ఒక నమ్మకం ఇవ్వడమే కాకుండా రేపటి నుంచి డెఫినెట్ గా మా తరపు నుంచి రాజకీయాలు మార్పులు డెఫినెట్ గా ప్రజలు, మా ప్రత్యర్థులు, మీడియా మిత్రులు అన్ని పార్టీలు చూడబోతారు. మేము కూడా ఎంతో నష్టపోయినాం, ఎంతో కష్టాలు పడినాం, కేసులు వేయించుకున్నాం, జైళ్ళకి పోయినాం. కొంతమందికి న్యాయం దొరుకుతుంది, కొంతమందికి న్యాయం దొరకట్లే. కొంతమంది కేసులు పెట్టవకి కోర్టుకు పోతారు, కొంతమంది పెట్టిన కేసులు కోర్టుకు పోవట్లే. కొంతమందికి శిక్ష తప్పించుకుంటారు, కొంతమంది శిక్ష పడుతుంది. అది ఏందనేది కూడా హైకోర్టులో న్యాయం చట్టం పైన మాకు గౌరవం ఉంది, ఇంకా నమ్మకం ఉంది. ఎక్కడో చోట ఇంకా న్యాయం జరుగుతుంది, చట్టాలు ఉన్నాయి, మనల్ని కాపాడుతాయన్న నమ్మకం మాకు కూడా ఉంది. డెఫినెట్ గా చట్టాలు అవన్నీ కొంతమందికే కాకుండా అందరికీ రావాలా, వచ్చేలాగా చేస్తాము అని తెలియజేసుకుంటూ మరొకసారి మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరిని కూడా మేము మధ్యలో వదిలిపెట్టేది ఉండదు. చివరి వరకు న్యాయం దక్కేంత వరకు డెఫినెట్ గా వాళ్ళతో మేము ఉంటాము. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళలో ఒకలాగా